ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఈ ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దేవుని జీవాత్మాన మీదికి రాము దేవుని జీవాత్మాన మీదికి రాము వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మాన మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు ఆత్మయు జీవమునై ఉన్న దేవుడవు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆత్మయు జీవమును మాకు అనుగ్రహించుచున్న దేవుడవు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ నోటి మాటలో ఉన్న శక్తి స్వస్థతను మాకు ఇవ్వండి. మీ కంటి చూపులో నుండి వస్తూ ఉన్న ప్రభావము మా మీదకి రానివ్వండి ప్రభువా. మీ నోటి ఉమ్ములో ఉన్న స్వస్థత శక్తిని మాకు ఇవ్వమని వేడుకొనుచున్నాము. మీ నీడలో ఉన్న అద్భుతములు మాలో జరుగులాగున సహాయము చేయండి. మీ అడుగులలో ఉన్న నిత్య శక్తిని మాకు మీరు దయచేయండి ప్రభువా. ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఇక్కడ చేరిన మా అందరిని మీరు దర్శించండి. మీ బిడ్డలందరితో మీరు ఉండి మీరు మాట్లాడండి. మీ వాక్యము మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 21
5:26 వచనాలు చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. 34వ వచనం చదువుదాం. అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ప్రభునందులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీతో చెప్పుచున్న మాటను మనం చదివాం. ఏమిటి ఆ మాట అంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పిన మాట. ఎందుకు యేసు ప్రభువారు ఆ మాట చెప్పాడు? విశ్వాసము అనే మాట ఎందుకు వాడాడు అనంటే, ఈ స్త్రీ తన జీవితంలో చాలా పెద్ద సమస్య ఉన్నది ఈమెకు. ఏమిటి ఆ సమస్య అంటే, రక్తస్రావము. అనగా తన బాడీలో ఉన్న రక్తం అంతా కారిపోతూ ఉంటుంది. ఏ వ్యక్తికైనా రక్తము అనేది ప్రాణము. రక్తము శక్తినిస్తుంది, బలమునిస్తుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయ్యి దెబ్బలు తగిలినప్పుడు రక్తము కారిపోతూ ఉంటుంది. ఎంత బలవంతులైనా సరే కొద్ది సమయానికి ఆ రక్తము కారిపోగానే శక్తిహీనులైపోతారు. కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు రక్తము కారిపోతూ ఉంటుంది. ఆ విధంగా కూడా వాళ్ళు శక్తిహీనులైపోతారు. అయితే ఈ స్త్రీ ఈ సమస్య ఎంతకాలం నుండి ఉంది అనంటే, 12 సంవత్సరాల నుండి ఈ సమస్య ఈమెలో ఉంది. పిల్లరా, సమస్యలు కొన్ని నెలలు ఉండే సమస్యలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉండే సమస్యలు కూడా ఉంటాయి. అయితే రోజులలో తొలగిపోయే సమస్యలు కొన్ని అయితే, నెలల తరబడి ఉండే సమస్యలు కొన్ని అయితే, సంవత్సరాల తరబడి ఉండే సమస్యలు మరికొన్ని. ఈ స్త్రీకి కూడా సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉన్న సమస్య. ఈమె ఏం చేసింది అనంటే, ఒకేసారి దేవుని దగ్గరికి వెళ్ళాల. సమస్య ఉంది కానీ
ఆ మొదటి రోజులోనో మొదటి నెలలోనో దేవుని దగ్గరికి వెళ్ళాల. ఆమె ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే 25వ వచనం చూడండి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి చూడండి. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిందా, వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి? ఎవరి దగ్గరికి వెళ్ళింది? వైద్యులు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. మరి ఆ రోజుల్లో డాక్టర్ ఫీజు ఎంతో తెలియదు. ఈ రోజుల్లో డాక్టర్ ఫీజు ఎంత ఉంది? మినిమం ఒక 10 రూపాయలు. ఎవరన్నా ఒక డాక్టర్ ఎవరన్నా చూసేవాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి, ఆ మహానుభావుడు ఎవరో ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. 10 రూపాయలు ఫీజు ఇస్తే పేషెంట్ని చూసే డాక్టర్ ఎవరు లేరు ఇప్పుడు. ఇప్పుడంతా 500, 1000 ఏది ఊరక చూడాలంటే. మరి పాపం ఏమే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కన్సల్టేషన్ ఫీజు ఎంతో తెలియదు, కానీ డాక్టర్లంట చూసి టెస్టులు రాసి రిపోర్టులు చెప్పి ఏమైనా చెబుతున్న మాట ఏమిటంటే వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. అంటే ఒక డాక్టర్ ఏమో ఒక టెస్ట్ చేస్తున్నాడు, ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు, నీకు ఇది సమస్య అంటున్నాడు, తగ్గల. ఇంకో హాస్పిటల్కి వెళ్ళింది, ఇంకొక టెస్టు, ఇంకొక రిపోర్టు, ఇంకొకటి ఆయన చేస్తున్నాడు, తగ్గల. ఇలాగూ ఆ రోజుల్లో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పిన రిపోర్ట్లు విని వీళ్ళు చేసిన టెస్టులు చూసి వాళ్ళ మాటలు విన్న తర్వాత అంట పేషెంట్లకి తిప్పలు వచ్చి పడుతున్నాయంట. ఆయన చూస్తే అదన్నాడు, ఈయన చూస్తే ఇదన్నాడు, ఆ డాక్టర్ ఎట్లన్నాడు, ఈ డాక్టర్ ఎట్లన్నాడు. ఏమిటి అసలు వీళ్ళకి అసలు నన్ను గురించి ఎవరికేం అర్థం కావట్లేదని తిప్పలు పడిందంట అండి. తిప్పలు అంటే ఏంటి? తిప్పలంటే మన ఊరికి దగ్గరలో ఉంది ఒక కట్ట, తిప్పల కట్ట అని. ఆ ఊరు వెళితే తిప్పలంటే ఏందో చెబుతారు, నాకు తెలియదు తిప్పలంటే ఏంటో. తిప్పలు అంటే నేను అనుకుంటాను, మనం అనుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఒకటి జరుగుతుంది అని మనం ఆశిస్తే ఇంకొకటి జరుగుతుంది, అది తిప్పలు. ప్రభునంతులరా, ఈమెకు ఈ రక్తస్రావము జబ్బు రావటము అది నిజముగా రోగమైతే ఈ వైద్యులు ఇచ్చిన ట్రీట్మెంట్కి స్వస్థత వచ్చి ఉండేది. అది నిజముగా రోగమైతే ఈమె తిన్న మందుల్లో ఏదో ఒక మందు పనిచేసి ఆమెకు స్వస్థత వచ్చేది. కానీ స్వస్థత రాకపోగా 26వ వచనంలో ఏమందో చూడండి. ఈ మహానుభావురాలైన తల్లి అనేక బాధల్లో నుండి, బాధల ఎక్స్పీరియన్స్ లో నుండి చెబుతుంది ఆమె 26వ వచనంలో. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని అంటే అర్థం ఏంటి? వ్యయము అంటే ఖర్చు చేసుకొని, ఏదంతా తనకున్నదంతా. అంటే ఆమె దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది, ఆమె దగ్గర ఏమన్నా బంగారం ఉంటే అది అమ్మేసింది, ఆమె దగ్గర ఏమన్నా స్థలం ఉంటే ఆ స్థలం అమ్మేసి పెట్టింది, ఆమె దగ్గర ఏమైనా ఇంకా వేరే వేరే రూపాల్లో డబ్బుల రూపంలో స్థిరాస్తులు చరాస్తులు అని ఉంటాయిగా, అవి కూడా అమ్మేసింది. కలిగినది అంతయు, డబ్బు పోయింది, బంగారం పోయింది, స్థలాలు పోయినాయి, పొలాలు పోయినాయి, అన్నీ అమ్మేసుకుంది. ప్రియా,
ఉన్నదంతా ఎందుకు పోగొట్టుకుంది అని అంటే, ఆమెకు ఉన్న ఒక ఆశ ఏమిటంటే బ్రతకాలి అని. నేను బ్రతకాలి, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రోగం పోతే చాలు. ఈ ప్లాట్ అమ్మి ఈ వచ్చిన డబ్బు డాక్టర్లకు పెట్టి నేను స్వస్థపడితే చాలు, నా ప్లాట్ పోయినా పర్వాలా, నేను బ్రతికితే చాలు, నా డబ్బంతా ఖర్చు అయిపోయినా పర్వాలా, నేను కొద్ది సంవత్సరాలు బ్రతికితే చాలు. ప్రభువురా, కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు, సీరియస్ ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు డాక్టర్లతో ఏమంటారంటే, డబ్బెంతైనా పెడతామయ్యా, బ్రతికించండి అయ్యా అని అంటారు. ఆ బిడ్డ బ్రతికితే చాలు, మేము డబ్బు లెక్క చేయం, ఎంతైనా తెస్తామయ్యా అంటారు. అదే పద్ధతిలో ఈ స్త్రీ తనకున్నదంతా వ్యయము చేసుకుంది, తనకున్నదంతా ఖర్చు అయిపోయింది. వీటితో పాటుగా దేవుడిచ్చిన టైము, కాలము 12 సంవత్సరాలు వృధా అయిపోయింది. తర్వాత 26వ వచనంలో ఏమంటుందంటే ఆమె, ఎంత మాత్రమునో ప్రయోజనము లేక. ఏమంటుందండి? ఏమంటుంది చెప్పండి. ఎంత మాత్రమును ప్రయోజనము లేక. అంటే ఏంటంటే, డబ్బు పోయి ప్రయోజనం లేదు, ఇళ్ళ స్థలం అమ్మి పెట్టింది ప్రయోజనం లేదు, 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది ప్రయోజనం లేదు, ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ప్రయోజనం లేదు, ఎందరో చెబితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళింది, అక్కడ ప్రయోజనం లేదు. ప్రయోజనము లేక, ఎంత మాత్రమును ప్రయోజనము లేక. తర్వాత ఏమనుందండి? మరింత సంకటపడెను. సంకటపడెను అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఘోరముగా పరిస్థితి మారిపోయింది. ప్రియరా, డబ్బు పోయి బాగుపడితే సంతోషము, కానీ డబ్బు పోయి ఇంకా ఘోరంగా పరిస్థితులు మారితే ఎలాగుంటుందో ఆలోచన చేయండి. ఒంటిలో నెమ్మది లేదు, మనస్సులో నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు, బంధువుల్లో నెమ్మది లేదు. చివరికి ఈయన ఏం చేశారంటే, ఊరు బయట అంటరాని వ్యక్తిలాగా ఆమెను ఊరు బయట పెట్టారు. ఒంటరిదైపోయింది. ఈమె మొదట తన బాధలో, తన బలహీనతలో, తన శోధనలో, తన ఇబ్బందిలో, తనకు వచ్చిన రోగములో మొదట వైద్యుల దగ్గరకు వెళ్ళింది, మొదట డబ్బు ఖర్చు చేసింది, మొదట ప్రజలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది. దేనికంటే, సహాయం ఏమన్నా దొరుకుతుందేమో, రోగం ఏమన్నా తగ్గుతుందేమో, శోధన ఏమన్నా పోతుందేమో అనే ఒక ఆశ. సహోదరుడా, సహోదరి, మన జీవితంలో
మనము కూడా మొదట ఎవరి దగ్గరికి వెళుతున్నామో మనం ఆలోచన చేసుకుందాం. నీకు డబ్బున్నంత వరకు డాక్టర్సే అనొచ్చు. ఒకవేళ నీకు డబ్బున్నంత వరకు అది ఖర్చు అయ్యే వరకు ఎవరెవరినో సంప్రదించవచ్చు, ఎవరెవరినో నీవు కన్సల్ట్ కావచ్చు, వాళ్ళని సంప్రదించవచ్చు. కానీ ఏమేమంటుందంటే ఎంత చేసినా ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మరింత క్షీణించింది పరిస్థితి, మరింత దుస్థితిలోనికి వెళ్ళింది. చివరికి తన ఇంటి వారే, తన బంధువులే నీవిక ఇంటిలో ఉండొద్దు, ఊర్లో ఉండొద్దు అని ఊరు వెలుపలికి ఆమెను ఒంటరిగా నెట్టివేశారు. ఊరుకు దూరం అయింది, అందరికీ దూరం అయిపోయింది. సోదరుడా, సోదరి, నువ్వు బాగా ఆలోచించాయి. నీవు అందరికీ దూరం అయ్యే రోజున, అందరూ నిన్ను వదిలేశారు అనుకున్న రోజున, అందరూ నన్ను విడిచిపెట్టారు అనుకున్న రోజున యేసయ్య నీకు దగ్గరవుతాడు. అన్నీ నాకు దూరం అయిపోయినాయి, పరిస్థితులన్నీ అస్తావ్యస్తంగా, పరిస్థితులన్నీ నన్ను కృంగదీసిని అనుకున్న సమయంలో ఈమె ఆ కండిషన్లో 27వ వచనంలో ఏమనుందంటే, ఆమె యేసును గూర్చి విని, అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి, అందరూ బిగ్గరగా చెప్పండి, ఆమె యేసును గూర్చి విని. ఇప్పుడు ఆమె స్థలంలో నేను అనిపెట్టు, నేను యేసును గూర్చి విని. ఎవరి గురించి ఉందేమా? చెప్పండి కొట్టండి అందరూ. ఎవరి గురించి ఉంది? ఎవరి గురించి ఉంది? యేసయ్యను గూర్చి విన్నది. ఏమని ఉంది? ఈ మార్గములో యేసయ్య వస్తున్నాడు, ఈ మార్గములో యేసు నడుస్తున్నాడు. అదేంటి, 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నానే, నా దగ్గర డబ్బంతా అవజేసుకున్నానే, ఇన్ని సంవత్సరాల్లో వినని యేసయ్యని ఇప్పుడు వింటున్నానే అంటే అర్థం ఏంటంటే, ఇంతకాలం ఆమె డబ్బు మీద ఆధారపడింది. ఏముంది? ఇంట్లో ఉన్న డబ్బులు ఖర్చు చేస్తా, బీరువాలో ఉన్న డబ్బులు ఖర్చు చేస్తా, బ్యాంకులో ఉన్న డబ్బులు ఖర్చు చేస్తా, ప్లాట్ అమ్మైనా పెట్టేస్తా, నాకు రోగం తగ్గితే చాలని. ఏమే డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఖర్చు పెట్టే పనిలో ఉంది. కానీ నాకు రోగాన్ని తగ్గించి యేసయ్య ఎక్కడున్నాడని ఆలోచించలేదు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఒకవేళ పలానా చోట మంచి డాక్టర్ ఉన్నాడమ్మా, నువ్వు చూసిన వాళ్ళందరికంటే ఆయన గొప్పవాడు అని చెప్పినా అక్కడికి వెళ్ళటానికి ఛార్జీలకు కూడా లేవేమకి. ఇప్పుడు ఆ స్థితిలో ఉంది. సోదరుడా, సోదరి, యేసయ్య గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీలు కూడా లేని టైంలో, ఏ ఛార్జీ లేకుండా యేసయ్య ఆమె దగ్గరకు నడుచుకుంటా వచ్చాడు. యేసును గూర్చి విన్నది. ఎవరు గూర్చి విందండి? ఎవరు గూర్చి వింది? యేసును గూర్చి వింది. పిల్లరా, యేసయ్యను గూర్చి వినగానే ఆ మాటలు తన మనస్సులోకి వెళ్ళినాయి, తన హృదయంలోకి వెళ్ళినాయి, తన రక్తములోనికి వెళ్ళింది,
తన ఎముకల్లోనికి వెళ్ళింది. ఆ యేసయ్య మాటలు, జీవము కలిగిన మాటలు, ఆత్మయు శక్తి కలిగిన మాటలు ఆమె మనస్సులోకి వెళ్ళగానే ఆమె హృదయంలో ఒకటి తయారవుతుందండి. ఏం తయారవుతుంది? ఏం తయారైందో చూడండి 27వ వచనంలో. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అంటే ఏమలోకి వచ్చింది ఏమిటి అని అంటే విశ్వాసము వచ్చింది. ఏమొచ్చిందండి ఈమెలోకి? ఎవరిని గురించి వింది? యేసయ్యను గూర్చి విన్న తర్వాత విశ్వాసం, ఆమెలోనికి విశ్వాసం వచ్చింది. ఆమెలోనికి విశ్వాసం వచ్చేమనుకుందంటే ఆ యేసయ్య వస్త్రము ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాననే ఒక విశ్వాసము. ప్రభునంతులారా, మన హృదయాలలో కూడా ఈ విశ్వాసము నీలో రావాలి. మనందరి హృదయాల్లో, పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా విశ్వాసం అనేది నీ హృదయంలోకి రావాలి. విశ్వాసం అంటే ఏమిటి? 2 పదాలు ఉన్నాయండి. ఒకటి నమ్మకము, 2 విశ్వాసం. నమ్మకం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి అసలు? చెప్పండి. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? మీరు ప్రార్థనకు వస్తూ భోజనాలు వండుకొని వచ్చారు, కానీ తినలా. అసలే 9:30కు పెట్టాడు, ఎప్పుడు ముగిస్తాడో తెలీదు, ఇదే మొదటి వారం, ఎప్పుడు ముగిస్తాడో తెలీదు, వెళ్ళగానే ఆకలి అవుతుందేమో అని వేడివేడిగా వండి అక్కడ పెట్టి వచ్చారు. ఇప్పుడు ఆరాధన అయిపోయిన వెంటనే మీరు వెళ్ళి ఆ భోజనం చేస్తారు. ఆ భోజనం మీరు వెళ్ళిన దాకా ఇంట్లో ఉంటుంది అనేది మీ విశ్వాసమా, నమ్మకమా? విశ్వాసమా, నమ్మకం? అది ఏం చెబుతున్నారు నాకు అర్థం కావట్లా. నమ్మకం, అది విశ్వాసం కాదు, అది నమ్మకం. అంటే నేను భోజనం వండుకొని వచ్చాను, నేను వెళ్తాను, వెళ్ళే వరకు ఆ భోజనం నా కొరకు వేచి ఉంటుందని ఉన్నదానిని మనము నమ్మటమే అదే నమ్మకం. విశ్వాసం అంటే ఏంటంటే లేని దానిని నమ్మటం. అక్కడ లేదు కానీ ఉంది అని నమ్ముతున్నావు. నా హృదయంలో లేదు అది, కానీ నమ్ముతున్నా. ఈ మందిరంలో చాలా సంవత్సరాల నుండి ప్రభువా మాకు ఈ స్థలం ఇరుకుగా ఉన్నది, ఈ స్థలాన్ని విశాలపరచండి, వర్షాలు వస్తే బయట ప్రజలు తడుస్తున్నారు, బైబిళ్ళు తడుస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇలా కాదు, ఒక విశాలమైన స్థలం మాకు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ నా హృదయంలో నేను విశ్వసించా. ఎలాగ విశ్వసించాను? దేవుడు నాకు మన సంఘాన్ని ప్రేమించి ఒక విశాలమైన స్థలం ఇస్తున్నాడు, మీరిచ్చారు. లేదు, ఆ స్థలం లేదు అసలు, కానీ ఆ స్థలము ఉన్నది. ఈ మందిరం మీద 4 గంటలుగా విశాలమైన మందిరం మాకు కావాలి. ఆ మందిరం లేదు, కానీ మీరిచ్చారు, నేను నమ్ముచున్నాను. స్థలము లేదు, నమ్ముచున్నా. మందిరం లేదు, నమ్ముచున్నా. అక్కడ నమ్మటానికి అసలు వీలే లేదు, కానీ నమ్ముతున్నా.
మీ సన్నిధిలో ఇవన్నీ నా గర్భములో ఉన్నవి. ఇవి నేను ఇప్పుడు ఆ మందిరం స్థలము, ఆ మందిరము నేను గర్భములో దాల్చాను. నేను గర్భవతిని. ఇప్పుడు నా ప్రభువు కొరకు నేను గర్భము దాల్చాను. నేను గర్భవతిగా ఉన్నానయ్యా. నేను విశ్వసిస్తున్నాను. సోదరుడా, సోదరి, లేని వాటిని యేసు నామములో నువ్వు విశ్వసిస్తే అది విశ్వాసం అవుతుంది. పరిస్థితులు క్షీణించిపోయినాయి, కుటుంబ పరిస్థితులు అస్తావ్యస్తమైపోయినాయి, రోగాల బారిన పడ్డావు, నష్టాల బారిన పడ్డావు, అప్పుల బాధలో పడ్డావు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. అసలు నమ్మటానికి, లేవనెత్తబడటానికి, బ్రతుకుతాను, ఈ పరిస్థితులు మారుతాయి, నాకు సంతోషం వస్తుంది అని నమ్మటానికి వీలు లేని సమయాలలో ఆయనను గూర్చి విని నీవు హృదయంలో విశ్వసిస్తే అదే విశ్వాసము. సోదరుడా, సోదరి, నీకంటూ ఒక హృదయం ఉన్నది. అది దేవుడు నీకు ఇచ్చాడు. నీకంటూ ఒక గర్భం ఉన్నది. అది దేవుడు నీకు ఇచ్చాడు. ఆ గర్భములో ఈ రోజున నువ్వు విశ్వాసం అనే విత్తనము వేసుకోవాలి. ఆమేన్. నీ హృదయంలో ఆ విశ్వాసం రావాలి. ఒకప్పుడు ఈ మందిరము తాటాకుల మందిరముగా ఉన్న రోజుల్లో మొత్తము ఒక 20-25 మంది మందిరానికి వస్తే అదే మాకు ఆదివారం ఆరాధన. నేను ఒక్కొక్కసారి లెక్క పెట్టేవాడిని. ఇప్పుడు లెక్క పెట్టను కానీ నేను ఆ రోజుల్లో ప్రతి ఆదివారం లెక్క పెట్టేవాడిని. 12, 13, 14, 15 అని అనుకుంటా ఉండేవాడిని. ఏంటి ఆ నంబరు? ఆదివారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళ సంఖ్య అది. 14, 15, 16 అనుకునేవాడిని. నేను ప్రభుతో చెప్పేవాడిని, లేదు ప్రభా, నేను మాట్లాడుతూ ఉంటే ఎంత దూరం వినబడుతుందో అంత దూరములో ప్రజలు కూర్చున్నారు, ఆ మాటలు వింటున్నారు. నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అని చెప్పాను. పురుషులు 1-2 ఉంటే చాలా ఎక్కువ అనుకునేవాడిని. పురుషులే ఈ మందిరములో పెరగబోతున్నారు, నీకు వందనాలు అని దేవునితో చెప్పాను. యవనస్తులు అంటూ ఎవరైనా ఉంటే నేను ఒక్కడే యవనస్తుడిని, ఇంకంతే తప్ప యవనస్తుల మందిరంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. యవనస్తుల గుంపును మీరు పెంచబోతున్నారు, మీకు వందనాలు అని దేవునితో చెప్పాను. ఇదంతా ఏమిటంటే విశ్వాసముతో దేవునితో మాట్లాడాను. సోదరుడా, సోదరి, నేను నేర్చుకున్న విశ్వాసం ఇది. నేను నేర్చుకుంటూ ఉన్న విశ్వాసము. చాలా బాధగా ఉండి కృంగిపోయిన పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అయ్యా ఇక చచ్చిపోతారేమో ప్రార్థన చెయ్యాలంటే, నీవు చచ్చే స్థితిలో అయితే ఈ న్యూస్, ఈ వార్త అసలు నా దగ్గరకు రాదు. నీవు నాకు చెప్పవసల. నీవు బ్రతుకుతావు కాబట్టే ఆ వార్త నా దాకా వచ్చింది అన్న
మాటలు నేను అనేకులకు చెప్పాను. దేనిని బట్టి అనంటే విశ్వాసము. సహోదరి, విశ్వాసము ద్వారా సాగుతున్న సేవ ఇది. ఏదో ఉండి చేస్తుంది కాదు. ఏదైనా ఉంది అనంటే అది క్రీస్తు ప్రభువులో ఉన్న విశ్వాసము. ఇన్ని సంవత్సరాల నుండి నిరీక్షణ లేని స్థితిలో ఆమె యేసయ్యను గూర్చి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకుంటే చాలు నేను బాగుపడుదునని ఆమెలో విశ్వాసం వచ్చింది. సోదరుడా, సోదరి, మనం ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన కంటే ముఖ్యము విశ్వాసము నీకు కావాలి. విశ్వాసము నీకు కావాలి. విశ్వాసం అంటే అక్కడ ఏమీ ఉండదు కానీ ప్రభు ఇది చేస్తాడు అని నమ్మటము. ఆ విశ్వాసము నీకు రావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. అప్పుడేమవుతుందో తెలుసా? అది రోగమైనా సరే విశ్వాసం. అక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? 34వ వచనం చదవండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. కుమారి, ఏం పిలుపండి పిలుపు, ఏం పిలుపండి. డాక్టర్లు అంత ప్రేమగా పిలిచుంటారంటావా? ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందిగా డబ్బులున్న రోజుల్లో. చెప్పు ఏంటి అని ఏమేమన్నారో ఆవిడ పాపం. కొంతమంది పేరు పెట్టి పిలిచి ఉండొచ్చు, కొంతమంది ఏంటది తుస్కారంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు, కుమారి, ఏం పిలుపండి. సోదరా, సోదరి, కుమారి అని పిలవటంలో ఇక్కడ అర్థము ఏమి స్ఫురిస్తుంది అనంటే, కుమారి అని పిలుచుటలో, అమ్మా నీ బాధను నేను చూశాను, నీవు డబ్బంతా ఖర్చు పెట్టుకున్నావు, నీవు మానసికంగా కృంగిపోయావు, నీ పరిస్థితి అంతా నేను చూశాను, కానీ నేను నిన్నిప్పుడు స్వస్థపరుస్తాను కుమారి. నీవు ఆదరణ లేక ఉన్నావు, నీ ఇంటి వారే నిన్ను ఊరికి బయట పారేశారు, కానీ నేను నిన్ను పిలుస్తున్నాను కుమారి. 12 సంవత్సరాల నుండి ఒకటే దుఃఖము దిగమింగుకుంటూ ఉన్నావు, సంతోషం అనేది నీలో లేకుండా పోయింది. ఇప్పుడు నీ దుఃఖము నివారిస్తూ సంతోషాన్ని ఇస్తున్నాను కుమారి. సోదరుడా, సహోదరి, నీ బాధను చూచి ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, కుమారుడా, కుమారి అని. ఏముంది అనంటే విశ్వాసము. సోదరుడా, దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నా యొద్దకు వచ్చువారు నేను ఉన్నాననియు అడిగిన వానికి ప్రతిఫలము ఇస్తాను అని నమ్ము, విశ్వాసముంచు అని చెప్పాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను నా ప్రభువుని అడిగితే నాకు సహాయము చేయగలడు అని విశ్వాసముంచు. పిల్లలు,
మీలో కొంతమంది ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఉన్నారు. ప్రభువా నాకు మంచి మార్కులు ఇస్తారు, మీకు వందనాలు అని చెప్పు. ఏదైనా బలహీనత ఉంటే ఈ బలహీనత ఈ రోజునే తీసేశారు, మీరు స్వస్థపరిచారు, నేను విశ్వాసం ఉంచుతున్నానని చెప్పు దేవునితో. నీ ఇంటిలో ఏమైనా సమస్యలుంటే ఇంత కాలం నేను ఈ సమస్యలతో బాధపడ్డానయ్యా, ఈ సమస్యలు ఈ రోజు నుండి తొలగిపోతున్నాయి, నేను విశ్వసిస్తున్నానని చెప్పు దేవునితో. నాతో నిన్ను తీసుకొని వెళుతున్నాను ప్రభు అని విశ్వాసపు మాటలు చెప్పు. ఎప్పుడైతే ఈ విశ్వాసముని ఉంచుతావో ఆయన అంటున్నాడు, సమాధానము గలదాన వైపు నీ బాధ నివారణ అయి ఉన్నది. ఏమంటున్నాడు? నీ బాధ నివారణ అయి ఉన్నది. నేను అనుకుంటాను, ఒకవేళ ఈమె 12 సంవత్సరాల క్రితం రోగం స్టార్ట్ అయింది కదా, 12 సంవత్సరాల క్రితమే యేసయ్య దగ్గరకు వెళ్ళింది అనుకోండి, ఏమయ్యేది? బాగుపడేది. ఏమయ్యేది? ఈ బాధ అంతా ఆమెకు అసలు అర్థమయ్యేది కాదు. దేవుడు స్వస్థపరిచాడు. కానీ 12 సంవత్సరాల తర్వాత వెళ్ళింది అనంటే ఈమె టైం వేస్ట్ చేసుకున్నది. పిల్లరా గమనించండి, మన జీవితాల్లో కూడా అంత అయిపోయిన తర్వాత ప్రభువా ఇక అన్ని తిరిగాను, అంత చేశాను, లోకం అంతా అనుభవించాను, చేయాల్సిందంతా చేశాను, ఖర్చు పడ్డాను, ఇక నీ దగ్గరకు వచ్చాను, నువ్వు మాత్రం త్రోసివేయవని, నువ్వు మాత్రం నెట్టివేయవని, నీవే సహాయం చేస్తావని వచ్చానయ్యా అని అంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తావు, నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. నీవు ముందుగానే మొదటగానే దేవుని దగ్గరకు రా, దేవుని వాక్యం విను, దేవుని పాదాలు పట్టుకో, నీవు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు అని దేవునితో చెప్పు. చాలుడా, నీవు దేవుడు అలాగూ కనెక్షన్ పెట్టుకోండి. మనలో ప్రతి ఒక్కరము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. ఈమె ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు, నాకు స్వస్థత వస్తుంది. ఆమెలో విశ్వాసం వచ్చింది. ఆమె స్వస్థత చెంది సంతోషముగా ఉన్నది. కావున ప్రభువునందు పిల్లరా, ప్రభు ఏమంటాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచే. ఎవరు స్వస్థపరిచేది? మన విశ్వాసం. అనగా ఆ విశ్వాసము మన జీవితంలో ఉండాలి. తర్వాత విశ్వాసం అనేది ఇంకా ఎలా ఉంటుందంటే, యోహోను సువార్త చూడండి, యోహోను సువార్త 20వ అధ్యాయము. యోహోను సువార్త 20వ అధ్యాయము 27 చదవండి. 27 తరువాత తోమాను చూసి, నీ రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ విశ్వాసం అనేది 2 రకాలండి. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి, కళ్ళతో చూస్తే అప్పుడు నమ్ముతారు.
కళ్ళతో చూస్తే నమ్ముతారు, అదొక విశ్వాసం. రెండవది, చూడకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, అది రెండవ విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో తోమ చూస్తే నమ్మేవాడు అనమాట. చాలా మంది ఏమంటున్నారంటే యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు, తిరిగి లేచాడు, సమాధి నుండి లేచాడు, ఆయన మాకు కనబడ్డాడు, ఆయన మాటలు మేము విన్నాము, ఆయన మేము చూసాము, ఆయన మాతో ఎలాగో చెప్పాడు అని అందరూ చెబుతా ఉంటే తోమ అన్ని విని అంటాడు, మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మనయా అని అంటాడు. ఏమంటాడు? మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను అంటాడు. అదేంటి తోమ, మేము కదా చూసాము అంటున్నావు కదా, విన్నాము అంటున్నావు కదా, ప్రభువును చూసామని చెబుతున్నాం కదా, మా మాటలు నమ్మవు అంటే నేను నమ్మను. మరి ఎప్పుడు నమ్ముతావా? నేను ఆయన్ని కళ్ళారా చూస్తేనే నమ్ముతాను. నమ్మక విశ్వాసంలో పిల్లరా కళ్ళారా చూసేది కూడా కొంత ఉంటుంది. సరే, కళ్ళారా చూసినా నువ్వు నమ్ముతావా అని అంటే ఆయన తోమ నమ్మకపోతే యేసు ప్రభు వచ్చి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు 27వ వచనంలో, ఆ తరువాత తోమాను చూచి నీ రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. తోమా, నువ్వు నా పునరుద్ధానపు శక్తిని నమ్మట్లేదు కదా, సరే నీ రేలు ఇటు పెట్టి నా చేతులు చూడయ్యా. ఇప్పుడు చేతుల్లో ఏముంది అనంటే ఆ సిలువ మీద మేకులు కొట్టిన గాయాలు, ఆ గాయపు గుంటలు ఉన్నాయి యేసు ప్రభు చేతిలో. ఆ గుంటల్లో రేలు పెట్టి చూడవయ్యా అని అంటే, నీ రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అప్పుడు చేతుల్లో రేలు పెట్టి ప్రక్కలో రేలు పెట్టి అప్పుడు తోమ అంటున్నాడు, నిజమే ప్రభువా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎప్పుడు నమ్ముతున్నాడు? కళ్ళతో చూసిన తర్వాత నమ్ముతున్నాడు. ఇదొక బ్యాచ్, కళ్ళతో చూసిన తర్వాత నమ్మే బ్యాచ్. కానీ ప్రభు అంటున్నాడు, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే నన్ను గురించి విని నమ్మారే వాళ్ళు ధన్యులయ్యా. నువ్వేమో చూసి నమ్మావు, వాళ్ళేమో చూడకుండానే నమ్మారు. ప్రభునంతులేరా, ఈ నమ్మకాన్ని ఏమంటామంటే అవిశ్వాసము అంటాము. ఏమంటాం? అవిశ్వాసం. అవిశ్వాసం అనేది మనలోనికి రాకూడదు. మనలో విశ్వాసమే ఉండాలి. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పాలి. ఈ కార్యము నువ్వు చేశారు ప్రభువా అని నువ్వు చెప్పాలి. ఈ కార్యాన్ని మీరు చేశారు ప్రభువా అని నువ్వు చెప్పాలి. తర్వాత 30వ వచనం చదవండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు రాయబడిను. ఇవి రాయబడి ఉన్నవి రాయబడెను అనగా నమ్మి జీవమును మనం పొందుకోవాలి. ఆయన నామమును గురించి వినాలి, నమ్మాలి, ఆ జీవము మనం పొందుకోవాలి. ఆ జీవమును మనం పొందుకోవాలి. కావున ప్రభువుని పిల్లరా, దేవుని మీద అలాంటి విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. మొదటిగా ఈ రక్తస్రావము కలిగిన స్త్రీది విశ్వాసము, ఆ విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. రెండవదిగా తోమా విశ్వాసము. కానీ ప్రభు అన్నాడు, నీ విశ్వాసం సరైనది కాదయా, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక మూడవ రకమైన విశ్వాసము ఉన్నది, అదేమిటో చూద్దాం. అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు
16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి. సోదరి, మనలో కొంతమంది ఏమనుకుంటామంటే దేవుని మీద నాకు విశ్వాసం ఉంది అని అంటారు. దేవుడంటే విశ్వాసమేనండి, అందుకే నేను ప్రార్థనకు వస్తున్నాను, అందుకే నేను పాటలు పాడుతున్నాను, అందుకే ప్రార్థన చేసుకుంటున్నాను అని అంటున్నారు. కానీ విశ్వాసం అంటే ఏమిటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఈ చెరసాల అధిపతి అపోస్తలుడైన పౌలు గారిని అంటున్నాడు 30వ వచనంలో, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? ప్రభువైన యేసునందు. అందరూ చెప్పండి, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఏముంచాలి మనందరము? ఆయన యందు విశ్వాసముంచాలి. సోదరుడా, బీరకాయ విత్తనాలు నాటాము అని అంటే ఆ కాయలు కాస్తాయి అనే విశ్వాసము, ఒక నమ్మకం అనేది. అయితే ఆ విత్తనాలు నాటిన తర్వాత ఆ పంట పండి కాయలు కాస్తే అంతటితో ఆ పంట అయిపోతుంది. ఇక తర్వాత పంట లేదు. ఆ విత్తనము ఒక్క పంటనే ఇస్తుంది. కానీ విశ్వాసం అనే విత్తనాన్ని నాటితే ఇది అనేక తరాల వరకు పంటనిస్తుంది. నీ తరము ఆశీర్వదింపబడుతుంది. నీ పిల్లల తరాన్ని దేవుడు దీవిస్తాడు, ఆ పిల్లల తరాన్ని దేవుడు దీవిస్తాడు. విశ్వాసం అనే విత్తనాన్ని నువ్వు నాటుకుంటే ఒక పంట కాదండి, పంటల కాలాల్ని మనం అనుభవిస్తాము. సోదరుడా, నీవు ఈ విశ్వాసమును దేవుని యందు నేర్చుకుంటే నీ తరము బాగుపడుతుంది, నీ పిల్లల తరం బాగుపడుతుంది, ఆ పిల్లల తరాలు బాగుపడతా ఉంటాయి. ఒక నీతిమంతుడు వలన అనేకులు బ్రతుకుతారు. అబ్రహాము విశ్వాసం వలన ఆయన పిల్లలు బ్రతికారు. పౌలు గారి విశ్వాసం వలన అనేక నీతిమంతులు తయారయ్యారు. మన జీవితంలో కూడా ఆ విశ్వాసం నేర్చుకోవాలి. నువ్వు వాక్యం విని వెళ్ళిపోతారు అని అంటే కుదరదు. విశ్వాసము నీలోనికి రావాలి. ఏ విశ్వాసము? నీ రోగము, నీలో రోగం ఉంటే ఈ రోగములో విశ్వాసం అనే విత్తనాన్ని వేస్తున్నాను ప్రభువా, ఈ రోగము స్వస్థపడును కాక అని చెప్పు. నీలో సాతాను యొక్క శోధనలు ఉంటే ఈ శోధనలో విశ్వాసం అనే విత్తనం వేస్తున్నానయ్యా, ఈ శోధనలు తొలగిపోవును కాక అని చెప్పు. విశ్వాసము నీలోనికి రావాలి. ఎందుకు మనం ప్రార్థనకు వస్తున్నాం? ఎందుకు పాటలు పాడుతున్నావు? ఎందుకు వాక్యం వింటున్నావు? ఈరోజు ఆదివారం కదా అని కాదు, ఈ రోజున నువ్వు దేవునితో విశ్వాసములో ఎదగటానికి. ఇదిగో ఈ చెరసాలాధిపతి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అప్పుడు పౌలు గారు అంటున్నాడు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. నీవెలాంటి విశ్వాసం ఉంచాలి? నా కుటుంబాన్ని కాపాడేది నా ప్రభువు,
నా పిల్లలకు కాపుదలిచ్చేది నా ప్రభు, నా కుటుంబాన్ని తీర్చిదిద్దేది నా ప్రభు, మా భవిష్యత్ అంతటికి కాపరిగా ఉండేది ప్రభు. ఆ విశ్వాసము నీలోనికి రావాలి. ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆ విశ్వాసం నీలోనికి రావాలి. విశ్వాసం నీలోనికి వస్తే కృంగుదల పోతుంది, దుఃఖము పోతుంది, నిరాశ పోతుంది, నిస్పృహలు పోతాయి. విశ్వాసం నీకొస్తే సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ధైర్యము వస్తుంది. నా ప్రభు నాకు ఉన్నాడు, నేను ఏదైనా నా ప్రభువుతో సాధించగలను అని అనుకుంటావు. యవనస్తుడు ఏమన్నారా? ఈ విశ్వాసము మనము నేర్చుకోవాలి. ఒక తండ్రి విశ్వాసం నేర్చుకుంటే వాళ్ళ కుటుంబాలు ఎంతో ఆశీర్వదింపబడతాయండి. అందుకనే ఇక్కడ చెరసాలాధిపతితో పౌలు గారు అంటున్నాడు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. తర్వాత 34 ఏమంటున్నాడో చూడండి. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇది యథార్థమైన విశ్వాసం అంటారు. పిల్లరా, విశ్వాసము, రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసముంచి స్వస్థత పొందింది. తోమా కళ్ళారా చూసి నమ్మాడు. ప్రభు ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇక్కడ చెరసాలాధిపతి దేవుని యందు విశ్వాసం ఉంచాడు, తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. యథార్థమైన విశ్వాసం. కావున నీ విశ్వాసం ఎలా ఉందో మనల్ని మనం పరీక్ష చేసుకొని, పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ పందెమందు మన ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి అని చెబుతూ ఉన్నాడు. ఆ విశ్వాసం మనం నేర్చుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభా ఆ విశ్వాసం మాకు దయచేయండి ప్రభా, ఆ బలమైన విశ్వాసం మాకు కావాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలని అందరూ మోకాళ్ళ మీద ఉండి సహోదరుడా సహోదరి ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు విశ్వాసము దయచేయండి. నేను చేతులు దేవుని వైపు చూపిస్తూ అడుగు, ప్రభువా విశ్వాసము నాకు దయచేయండి నాయన, విశ్వాసము నాకు కావాలి ప్రభువా. విశ్వాసము నాయన లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని ఉన్నది కదా ప్రభువా. దేవా విశ్వాస వీరులుగా మమ్మలను చేయండి. అందరం ప్రభువుని అడుగుదాము. సోదరుడా సోదరి నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ప్రభువా విశ్వాసము నాకు దయచేయండి అయ్యా. నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతించాలి, నా హృదయమంతటితో మిమ్మల్ని ఘనపరచాలి ప్రభువా. నా హృదయంలో విశ్వాసం ఇవ్వండి అయ్యా, నా పిల్లలకు విశ్వాసం ఇవ్వండి అయ్యా, నా కుటుంబానికి విశ్వాసం ఇవ్వండి. లేని దానిని ఉన్నట్లుగా నమ్మటమే కదా విశ్వాసము. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము కదా విశ్వాసము. ఆ విశ్వాసం నాకు మాకు ఇవ్వండి ప్రభువా. అందరము ప్రభువుని అడుగుదాం. సహోదరుడా సహోదరి అందరూ ప్రభువుని అడగండి. ఒక్క నిమిషం అందరూ దేవుణ్ణి అడగండి. ప్రభువా మీ యందు విశ్వాసముతో అడుగుచున్నాము తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. మీ కృపలో బలపరచండి నాయన, మీరే బలపరచండి ప్రభువా, మీ కృపలో నడిపించండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా?
పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రియులందరినీ మీరు దర్శించండి. విశ్వాసమే లోకమును జయించిన విజయము అని మీరు చెప్పారు కదా ప్రభువా. మీ వైపు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మా అంతరంగములో విశ్వాసమును నాటండి ప్రభువా. విశ్వాసులు అని పేరు పెట్టుకున్నాము కానీ విశ్వాసము మాలో ఉండాలి కదా. అదే కదా విశ్వాసి, నీలో నీవే విమర్శ చేసుకునము. విశ్వాసపూరిత హృదయము నీలో ఉన్నదో లేదో పరీక్షించుకోమని చెబుతున్నారు కదా. దేవా, విశ్వాసపూరిత హృదయమును మాకు మీరు దయచేయండి. ఈ బిడ్డలందరితో మీరు ఉండండి. చెరసాలాధిపతి ఆయన విశ్వసించాడు, ఆయన ఇంటి వారు అందరూ విశ్వసించారు కదా. ఆయన ఇంటి వారు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు, ఆనందించారు నాయన. అట్టి విశ్వాసం అందరికీ మీరు దయచేసి, రక్తస్రావము కలిగిన స్త్రీకి కలిగిన విశ్వాసము, చెరసాల అధిపతికి కలిగిన విశ్వాసము, పౌలు గారికి ఉన్న విశ్వాసము మాకు మీరు దయచేయండి. మా విశ్వాసములో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి మనందరికీ తోడుగా ఉండేది. మన హృదయాలలో ఈ విశ్వాసము నాటబడి ప్రభువులో ఎదిగి ఫలించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మంచిది పిల్లలందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.